ఏది అయినా రుచి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణ అసెంబ్లీలో అధికార విపక్షాల నడుమ మాటల యుద్ధం పీక్స్ కు చేరిపోయింది. మైనింగ్ పై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై మంత్రులు అభ్యంతరం తెలిపారు. అక్రమ మైనింగ్ ని నిగ్గు తేల్చడానికి సిబిసిఐడి విచారణకు ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. అక్రమ మైనింగ్ పై అసెంబ్లీలో తీవ్ర దుమారం చెలరేగింది. అక్రమ మైనింగ్ జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆరోపించారు. తాను ఆధారాలతో మాట్లాడుతున్నానన్నారు. విపక్షం ఆరోపణలపై విచారణ చేయిస్తామన్నారు మంత్రి వివేక్. బీఆర్ఎస్ హయాంలో అక్రమ మైనింగ్ జరిగిన తీరును ఎవరూ మర్చిపోలేదన్నారు. సిరిసిల్లాలో శాండ్ మాఫియా ఎంత నడిచింది అధ్యక్ష? శాండ్ మాఫియా 700 కోట్ల నుంచి 1000 కోట్లు చేసిందంటే. మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కంపెనీ అక్రమ మైనింగ్ కు పాల్పడుతోందన్నారు హరీష్ రావు. మంత్రి రాజీనామా చేస్తేనే విచారణ సజావుగా సాగుతుందన్నారు. ఈ క్రషర్ ఆయనకు సంబంధం లేకపోతే ఎందుకు నా మీద పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఆ రోజు మాట్లాడినారు? సో నా మీద పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఆ రోజు ట్వీట్ చేసినప్పుడు మాట్లాడినప్పుడు నేను కూడా ఏమంటున్నా, పారదర్శకంగా మీరు ఎంక్వైరీ చేస్తామన్నారు కదా, వారు ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ ఎంక్వైరీ సాధ్యమవుతుందా? సో నైతికంగా వారు మంత్రిగా రాజీనామా చేసి విచారణ జరపండి. హరీష్ రావు వ్యాఖ్యలపై మంత్రులు మండిపడ్డారు. హరీష్ రావు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని క్షమాపణలు చెప్పాలన్నారు శ్రీధర్ బాబు. అక్రమ మైనింగ్ పై విచారణ జరుపుదామని చెబుతున్నా మంత్రులను టార్గెట్ చేసేలా హరీష్ రావు మాట్లాడుతున్నారన్నారు. అప్పటి నుంచి ప్రస్తావన చేస్తా ఉన్నారు. ఆఖరికి ఎంక్వైరీ చేస్తామంటే పేరు నిషేధం. ఇది సార్, ఇది వారి పేరు ఉందండి, దాంట్లో పేరు ఉందా? దాంట్లో మంత్రి గారి పేరు ఉందండి, దాంట్లో ఎట మాట్లాడతారండి? అది అంటే ఇష్టారాజ్యం స్వీపింగ్ రిమార్క్ చేసే అధికారం ఎవరికి ఇచ్చారు సార్ ఈ హౌస్ లో? తప్పకుండా హరీష్ రావు గారు తప్పకుండా విత్డ్రా చేసుకోవాల్సిందే. ఈ అంశంపై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేసింది బీఆర్ఎస్. దీనిపై ప్రభుత్వం స్పందించకపోవడంతో సభలో నిరసనకు దిగింది. బీఆర్ఎస్ సభ్యులు వెల్లోకి వచ్చి హౌస్ కమిటీ వేయాలని నినాదాలు చేశారు. మరోవైపు 2014 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఇచ్చిన మైనింగ్ లీజులపై సిబిసిఐడి విచారణకు ఆదేశిస్తున్నట్టు సభలో ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి.